మన జాతీయ జెండా గాలిలో అలా రెపరెపలాడుతుంటే చూడటానికి ఎంత బాగుంటుంది కదా. అయితే ఆ రెపరెపల వెనుక ఒక మంచి పాట కూడా దాగి ఉంది. ఈరోజు మనం ఆ పాటలోని ప్రతి రంగు వెనుకున్న అర్థాన్ని తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మన జెండా పాటలోకి వెళ్ళిపోదాం. ఆహా, వినండి. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా. ఈ మాట వింటుంటేనే మనసులో ఎంత ఉత్సాహం వచ్చేస్తుందో. ఆకాశంలోకి దూసుకెళ్తున్న మన జెండా, దానిలోని రంగులు అన్నీ మన కళ్లముందే కదులుతున్నట్టుంది గదా. చూడండి, ఈ పాట మనల్నందర్నీ పిలుస్తోంది. రండ్రా పిల్లలారా, మన జెండాను ఎగరేద్దాం అని చెయ్యి పట్టుకుని పండగలోకి తీసుకెళ్తున్నట్లే ఉంది కదా. ఇక మనం కూడా వాళ్లతో కలిసిపోదాం రండి. సరే, మన జెండాలో ఎన్ని రంగులున్నాయో తెలుసా? ప్రతి రంగుకు ఓ కథ ఉంటుంది, ఓ అర్థముంటుంది. ఈ పాట మనకు ఆ కథలనే చెబుతోంది. ముందుగా అందరికంటే పైన మెరిసే ఆ మొదటి రంగు కథేంటో చూద్దామా? ఆ పైన మెరిసే రంగే కాషాయం. అది కేవలం ఒక రంగు కాదు, త్యాగానికి గుర్తు. మన దేశం కోసం, మనకోసం ఎంతోమంది గొప్పవాళ్లు చేసిన త్యాగాలను ఆ రంగు మనకు ప్రతిరోజూ గుర్తుచేస్తూనే ఉంటుంది. సరిగ్గా అందుకే ఈ పాట మనకిలా చెబుతోంది. కషాయ రంగురా, త్యాగానికి గుర్తురా. ఈ మాటను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, సరేనా? కాషాయం కింద మన జెండా మధ్యలో స్వచ్ఛంగా మెరిసే ఓ రంగు ఉంది. శాంతికి చిరునామాలాంటి ఆ రంగు కథేంటో ఈ పాట ఎలా చెబుతుందో విందామా? ఆ స్వచ్ఛమైన రంగే తెలుపు. పావురంలాంటి శాంతికి అది గుర్తు. మన దేశం ఎప్పుడు గొడవలు కోరుకోదు, అందరూ ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటుంది. ఆ శాంతి సందేశమే ఈ తెలుపు రంగు. అందుకే పాటలో కూడా ఎంత చక్కగా చెప్పారో చూడండి. తెల్లని రంగురా, శాంతానికి గుర్తురా. ఈ మాట వింటుంటేనే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదూ. ఇక మన జెండాలోనే ఆఖరి రంగు, దాని మధ్యలో తిరిగే చక్రం మిగిలి ఉన్నాయి. ఈ రెండూ కలిస్తే మన దేశానికి ఎంతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. ఆ రెండు శక్తుల గురించి ఈ పాట ఏం చెప్తుందో చూసేద్దాం రండి. చూడండి, కింద ఉండే ఆ పచ్చని రంగు మన శౌర్యానికి, మన వీరత్వానికి గుర్తు. ఇక మధ్యలో ఉన్న అశోక చక్రం ఎప్పుడూ ధర్మాన్ని, అంటే మంచిదారిని వీడకూడదని చెబుతుంది. అంటే ధైర్యంగా ఉంటూ మంచిదారిలో నడవాలి. ఇదే మన జెండా మనకిచ్చే గొప్ప సందేశం. త్యాగం, శాంతి, శౌర్యం, ధర్మం, ఈ అద్భుతమైన రంగులు, ఈ గొప్ప చక్రం అన్నీ కలిశాయి. అన్నీ కలిసి ఎవరికోసమో తెలుసా? మనందరి కోసం, మనందరి జెండాగా మారాయి. అందుకే మనం మళ్ళీ మొదటి పల్లవికే వస్తున్నాం. కాని ఈసారి జాగ్రత్తగా వినండి. రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా, మన రంగురంగుల జెండా. ఆ చివరి పదం విన్నారా? మన. ఇది మనందరి జెండా, మనందర్నీ కలిపి ఉంచే గొప్ప జెండా. మరి ఈ జెండా ప్రతిరోజూ మనతో ఏం మాట్లాడుతుందంటారు? త్యాగం, శాంతి, శౌర్యం, ధర్మం, ఈ గొప్ప మాటలన్నీ మన జెండా మనకు గుర్తుచేస్తోంది. మనం మన జెండాను చూసిన ప్రతిసారీ ఈ గొప్ప విలువలను గుర్తు చేసుకుందాం, సరేనా? జై హింద్.